హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? ఈరోజు వీడియో వచ్చేసి ఓరియో మిల్క్ షేక్ అనమాట. బయట ఎండలు చూస్తే విపరీతంగా మండిపోతున్నాయండి. ఏదో ఒక జ్యూస్ డ్రింక్స్ తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. అయితే ఇప్పుడైతే ఇంట్లో ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి. దీంతో చల్లగా ఓరియో మిల్క్ షేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అయితే నేను ఎలా చేస్తానో వీడియో అయితే పూర్తిగా చూసేయండి. మీలో ఎంతమంది ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. అలాగే ఇంకా వెరైటీగా ఏమైనా చేయొచ్చు అనేది కూడా సజెషన్ అయితే ఇవ్వండి. దీనికోసం అయితే నేను ముందుగా ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. కొంచెం పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. దాన్ని అయితే ముక్కలుగా చేసేసి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. మీరైతే ఎంతమంది తాగుతారనేది చూసి దాన్ని బట్టి బిస్కెట్స్ అయితే అడ్జస్ట్ చేసి వేసుకోండి. అదేంటోనండి, పిల్లలకైతే హెల్తీ కన్నా అన్హెల్దీ అనేది చాలా ఇష్టంగా తింటారు కదా. అందులోనే ఒకటి ఈ ఓరియో బిస్కెట్స్. ఇవైతే అంత హెల్తీ కాదని చెప్తారు, కాకపోతే వాళ్ళకి ఇష్టమైనవి ఎప్పుడో ఒకసారి అయితే ఇలా ట్రై చేయొచ్చని నా ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఓరియో మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇందులోని చల్లని పాలు అయితే వేసుకుంటున్నాను. మరగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు అయితే నేను వేసుకున్నాను అనమాట. మనకి ఎంత చిక్కదనం కావాలి మిల్క్ షేక్ అనేది చూసి దాన్ని బట్టి పాలు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక బూస్ట్ ప్యాకెట్ అయితే వేసుకుంటున్నానండి. ఇందులో బూస్ట్ వేయడం వల్ల ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. మీరు బూస్ట్ బదులు క్యాడ్బరీ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు, అది వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నేను బూస్ట్ అయితే వేస్ట్ చేశాను. ఇప్పుడు పాలు అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. అందువల్లే నేను మేగడ తీసేసినప్పటికీ కూడా పైన అయితే ఆ వెన్న అనేది తేలిపోయిందండి. కానీ అయినా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే ఒక గ్లాస్కి హర్షీ సిరప్తో ఈ విధంగా అయితే నేను కొంచెం డెకరేట్ చేసుకుంటాను అనమాట. గ్లాస్ చూడడానికి లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి. బాగుంది కదా, గ్లాస్ అయితే భలే కనిపిస్తుంది కదా చూడడానికి. ఇప్పుడైతే అందులో ముందుగా రెడీ చేసుకున్న ఓరియో మిల్క్ షేక్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది ఎంత కావాలో అంత వేసేసుకున్న తర్వాత అయితే దీనిపైన డెకరేషన్ అయితే నేను ఐస్ క్రీమ్ అయితే వేసుకుంటున్నానండి. ఏంటి అంటే వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోని వెనిలా ఫ్లేవర్ లేదంటే చాక్లెట్ ఐస్ క్రీమే బాగుంటుందండి. ఇంకేం వేసుకున్న పెద్ద టేస్ట్ బాగోదు. ఇవి వేసుకున్న తర్వాత దీనిపైన చాక్లెట్ తురిమేసి ఆ తురుము అయితే వేసుకుంటామన్నమాట. కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి. లేదు అంటే కనుక ఐస్ క్రీమ్ లేదు అంటే కనుక సింపుల్గా ఓరియో బిస్కెట్స్ చిన్న ముక్కల కింద చేసేసి దానిపైన వేసేసుకోవచ్చు. అలాగే చిన్న చాక్లెట్ కూడా చిన్న ముక్కల కింద అయితే వేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఎండలకి చల్లగా భలే ఉంటుందన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు కదా. మరి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఎంతమంది ఎలా చేస్తారనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. నాకైతే బాగా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారన్నమాట. అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.